హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఎండోన్మెంట్ ఆఫీసర్ సంబంధించి 190 ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం పొందిన విషయం మీరందరికీ తెలిసిందే. కాబట్టి జూను 2లోగా నోటిఫికేషన్ వస్తుందా రాదా అన్న అంశాన్ని పక్కన పెడితే ఎండోమెంట్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ రావడం మాత్రం తథ్యం. అది ఎప్పుడు వస్తుంది అనేది మాత్రము క్లారిఫికేషన్ లేని ఒక అంశం. అయితే ఈ నేపథ్యంలో మనకు ఎండోమెంట్ ఆఫీసర్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్, పేపర్ 2 అనేది హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఆ హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టంలో మనకు 12 చాప్టర్లు ఉన్నాయి. ఆ 12 చాప్టర్లలో వేద సాహిత్యం అనే కాన్సెప్ట్కి వెళ్ళి మనకు ఖచ్చితంగా 10 మార్కులు వస్తున్నాయి. ఎందుకంటే కంప్లీట్గా హిందూ ఫిలాసఫీ పైన మనకు సెకండ్ పేపర్ ఉంటుంది. దాంట్లో రామాయణం, మహాభారతం, అలాగే భాగవతం, పురాణాలు, అలాగే దేవాలయాలు, ఆగమశాస్త్రం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పండుగలు, సంక్రాంతి, దసరా, ఉగాది, శ్రీరామనవమి, ఎన్నో రకాల టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పండుగలు, అలాగే వైదిక సాహిత్యం, దాంతోపాటు హిందూ మతము, కుటుంబము, వ్యవస్థ, దత్తత స్వీకార పద్ధతి లాంటి అంశాలు, దాంతోపాటు ఆదాయానికి వచ్చే మార్గాలకు సంబంధించినటువంటి ఒక చాప్టరు, రేపు చేయబోయే ఈఓ యొక్క విధులు, బాధ్యతలు, దాంతోపాటు ఆలయాల యొక్క భూములు, దేవాదాయ భూముల యొక్క ప్రస్తావన మొత్తంగా ఉన్నటువంటి సిలబస్. అయితే ఆ సిలబస్లో మనకు వేద సాహిత్యం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ వేద సాహిత్యానికి సంబంధించి ఈ ఒక్క పట్టిక కనుక గుర్తుపెట్టుకుంటే మనకు ఖచ్చితంగా 2 నుంచి 4 మార్కులు వస్తాయి. 2 నుంచి 4 మార్కులు ఖచ్చితంగా దీని నుంచి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వేదాలు 4 మీకు తెలుసు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. కానీ ప్రతి వేదానికి 4 అనుబంధాలు ఉంటాయి అన్న అంశం కూడా తెలుసుకోవాలా. ప్రతి వేదానికి 4 అనుబంధాలు ఉంటాయి. వాటిని ఏమంటాం సార్ అంటే సంహితలు అంటాం, బ్రాహ్మణాలు అంటాం, అరణ్యకాలు అంటాం, ఉపనిషత్తులు అంటాం. సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. అయితే దీంట్లో సంహితలు, అరణ్యకాలు అంత ప్రియారిటీ ఉండవు. బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల అంశం ఏంటంటే ఏ వేదానికి ఏ ఉపనిషత్తు అనుబంధంగా ఉన్నది, ఏ వేదానికి ఏ బ్రాహ్మణం అనుబంధంగా ఉన్నది అన్న అంశాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఈ ఒక్క పట్టిక పేజీలో 2 మార్కులు వస్తాయి. మిగతా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, దానికి 2 మార్కులు వస్తాయి. ఈ వీడియో వినడం ద్వారా మీరు ఖచ్చితంగా 4 మార్కుల సిలబస్ జస్ట్ హాఫ్ అన్ అవర్ వింటే మీకు 4 మార్కుల సిలబస్ కవర్ అవుతుంది. ఈ ఒక్క పట్టిక ద్వారా మనకు 2 మార్కులు వస్తాయి. ఖచ్చితంగా 2 మార్కులు వస్తాయి. కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్ కనుక తీస్తే మీకు అర్థమైపోతుంది. బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, వేదాలకు అనుబంధాలైనటువంటి బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇలా బ్రాహ్మణాలలో మనకు ఒక ముఖ్యమైనటువంటి బ్రాహ్మణాలు ఒక 8 బ్రాహ్మణాలు ఇచ్చినాం. ముఖ్యమైన ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు ఉన్నాయి. 10 ఉపనిషత్తులు ఉన్నాయి, ఒక 8 బ్రాహ్మణాలు ఉన్నాయి. 8 బ్రాహ్మణాలు ఏ బ్రాహ్మణం దేనికి అనుబంధంగా ఉన్నది ఒక పాయింట్, 1 మార్క్ వస్తుంది. ఏ ఉపనిషత్తు ఏ వేదానికి అనుబంధంగా ఉన్నదని మరొక మార్క్ వస్తుంది ఖచ్చితంగా. అట్లాగే ఐతరేయ బ్రాహ్మణంలో ఏమున్నది, శతపథ బ్రాహ్మణంలో ఏమున్నది, అలాగే తమసోమ జ్యోతిర్గమయ అనేది ఏ ఉపనిషత్తులో ఉన్నది, సత్యమే వజేతే అనే పదము ఏ ఉపనిషత్తులో ఉంది, నారాయణ శబ్దము, విష్ణు శబ్దము ఏ ఉపనిషత్తు చెప్పబడుతుంది లాంటి పదాలు మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మనకు గ్యారంటీగా 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాం. ఋగ్వేదానికి అనుబంధంగా ఉన్న బ్రాహ్మణము ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్రుల గురించి మొట్టమొదటిసారిగా పేర్కొనబడినటువంటి బ్రాహ్మణం ఏంటి సార్ అంటే ఐతరేయ బ్రాహ్మణం. దేనికి అనుబంధం సార్ అంటే ఋగ్వేదానికి అనుబంధం. అలాగే ఋగ్వేదానికి కౌశితకి బ్రాహ్మణం అనేది మరొక బ్రాహ్మణంగా కనబడుతుంది. ఈ 2 బ్రాహ్మణాలు ఐతరేయ బ్రాహ్మణానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉప బ్రాహ్మణాలు, అనుబంధ బ్రాహ్మణాలుగా చెప్తాం. అయితే ఇక్కడ చూడండి, యజుర్వేదం.
యజుర్వేదానికి శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అని 2 భాగాలు చేశారు. శుక్ల యజుర్వేదాన్ని ఏమంటాం అంటే వాజసనేయం అంటాం. వాజసనేయం గుర్తుపెట్టుకోవాలా. వాజసనేయం అంటాం, తెల్లనిది అంటాం. వాజసనేయం తెల్లనిది ఏంటి సార్ అంటే శుక్ల యజుర్వేదం. అలాగే కృష్ణ యజుర్వేదం అంటే ఏంటి సార్ అంటే మనకు తిత్తిరీయ లేదా తత్తిరీయ వేదంగా పిలుస్తాం. తత్తిరీయ వేదంగా పిలుస్తాం. ఎందుకంటే తిత్తిరి పక్షులు అనేవి తిత్తిరి పక్షుల రూపంలో ఉన్నటువంటి దేవతలు యజ్ఞవల్కుడు కక్కినటువంటి వైశపాయనుడి యొక్క డిమాండ్ మేరకు తిత్తిరి పక్షులు. ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, ముందుగా కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకు యజుర్వేదాన్ని వేదవ్యాసుడు వైశపాయనుడికి నేర్పాడు. వైశపాయనుడికి ఈ వేదాన్ని అప్పచెప్పాడు. ఈ వైశపాయనుడి నుంచి నేర్చుకుంది ఎవరు సార్ అంటే యజ్ఞవల్కునుడు నేర్చుకున్నాడు. ఈ యజ్ఞవల్కుడు వైశపాయను నుంచి యజుర్వేదాన్ని నేర్చుకున్న యజ్ఞవల్కుడు నేర్చుకున్న తర్వాత వైశపాయనుడి మధ్య యజ్ఞవల్కుడి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇద్దరి మధ్య పంచాయతీ వచ్చింది. ఈ పంచాయతీ వచ్చినప్పుడు వైశపాయనుడు ఏమన్నాడంటే నేను నేర్పిన వేదాన్ని నాకే ఇచ్చేసాయి. వైశపాయనుడు అనే నేను, యజ్ఞవల్కుడు అనే నీకు నేను యజుర్వేదాన్ని నేర్పించిన కాబట్టి నేను నేర్పిన వేదం నాకు ఇవి, ఎందుకంటే ఇద్దరి మధ్య పంచాయతీ వచ్చింది కాబట్టి. అప్పుడు యజ్ఞవల్కుడు తాను నేర్చుకున్నటువంటి వేదాన్ని మొత్తం కూడా రక్తం రూపంలో కక్కుకోవడం జరిగింది. కక్కుకున్నప్పుడు తిత్తిరి పక్షులు రూపంలో ఉన్నటువంటి తిత్తిరి పక్షి రూపంలో వచ్చిన దేవతలు ఆ వేదాన్ని తినడం జరిగింది. కాబట్టి తిత్తిరి పక్షుల రూపంలో ఉన్నటువంటి దాన్ని తిత్తిరీయ వేదంగా పిలుస్తాం. అయితే యజ్ఞవల్కుడు తాను నేర్చుకున్న వేదాన్ని మొత్తం కూడా కక్కాడు కాబట్టి మళ్ళీ ఎలాగైనా యజుర్వేదాన్ని నేర్చుకోవాలని పంతం కట్టుకొని ఒక ధ్యానం చేశాడు. ఎవరి కోసం ధ్యానం చేశాడు సార్ అంటే సూర్య భగవానుడి కోసం ధ్యానం చేశాడు. ఆయన ప్రత్యక్షం అయ్యే వరకు ధ్యానం చేశాడు. ఆయన ధ్యానం యొక్క ఫలితంగా, ఆయన తపస్సు ఫలితంగా సూర్యభగవానుడు ప్రత్యక్షమై నాకు యజుర్వేదాన్ని నేర్పమన్నప్పుడు అప్పుడు సూర్యుడు యజ్ఞవల్కుడికి నేర్పినటువంటి వేదాన్ని మనం ఏమంటాం సార్ అంటే శుక్ల యజుర్వేదము అంటాం. దానికే మరో పేరు ఏం సార్ అంటే వాజసనేయం అంటాం. వాజి అంటే గుర్రం. గుర్రాలపై స్వారీ చేస్తూ రథాన్ని నడిపే వ్యక్తి ఎవరు సార్ అంటే సూర్యుడు. కాబట్టి వాజి అంటే సూర్యుడు రూపంలో ఉన్న సూర్యభగవానుడు తన వెలుతురుతో ఆ వేదాన్ని శుక్ల యజుర్వేదాన్ని యజ్ఞవల్కుడికి నేర్పాడు. దానివల్ల దాన్ని ఏమంటున్నాం సార్ అంటే వాజసనేయము అంటున్నాం. తిత్తిరి పక్షులు తిన్నాయి కాబట్టి తిత్తిరీయ వేదం అంటున్నాం. కాబట్టి యజుర్వేదంలో 2 భాగాలు తిత్తిరీయ అండ్ యజుర్వేద. అయితే యజుర్వేదాన్ని శుక్ల యజుర్వేదానికి అనుబంధం ఏంటి సార్ అంటే శతపథ బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణం గురించి డీటెయిల్డ్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే శతపథ బ్రాహ్మణమే చాలా ప్రాచీనమైనది, చాలా అంశాల గురించి వివరిస్తుంది. కాబట్టి శతపథ బ్రాహ్మణం దేనికి అనుబంధం సార్ అంటే శుక్ల యజుర్వేదానికి అనుబంధం. కృష్ణ యజుర్వేదానికి అనుబంధం ఏంటి సార్ అంటే తిత్తిరీయ బ్రాహ్మణం. తిత్తిరి పక్షులు కాబట్టి తిత్తరీయ బ్రాహ్మణంగా పిలుస్తాం. అలాగే తిత్తిరీయ ఉపనిషత్తు రూపంలో కూడా కనబడుతుంది. తిత్తిరీయం అనే పదాన్ని మీరు బండ గుర్తుగా పెట్టుకోండి. తిత్తిరీయం అనేది కృష్ణ యజుర్వేదానికి సంబంధం కలిగిన అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఋగ్వేదము ఐతరేయ బ్రాహ్మణం, కౌశితకి బ్రాహ్మణం, యజుర్వేదం శుక్ల యజుర్వేదాన్ని శతపథ బ్రాహ్మణం, కృష్ణ యజుర్వేదం తిత్తిరీయ బ్రాహ్మణం. అలాగే సామవేదానికి జైమినీయ బ్రాహ్మణం, తాండ్య మహాబ్రాహ్మణం, చాంద్యోగ్య బ్రాహ్మణం, అధర్ణ వేదానికి గోపద బ్రాహ్మణం. కాబట్టి ఈ బ్రాహ్మణాలు ఏ వేదానికి అనుబంధంగా ఉన్నాయని ఒక పాయింట్ను కనుక మీరు 1కి 4 సార్లు కనుక సుదీర్ఘంగా దాని కాన్సెప్ట్ బేస్తో చూస్తే అవి మైండ్లో ఫిక్స్ అవుతాయి. జస్ట్ ఏ వేదానికి ఏ బ్రాహ్మణం ఉన్నదని ఒక పాయింట్ తెలిస్తే చాలు మనకు ఖచ్చితంగా 1 మార్కు గ్యారంటీగా వస్తుంది. అట్లాగే ఈ వేదానికి అనుబంధంగా ఉన్నటువంటి ఉపనిషత్తులను కూడా గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఈ ఉపనిషత్తులు కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే ఖచ్చితంగా మరొక మార్కు వస్తుంది. ఋగ్వేదానికి ఐతరే ఉపనిషత్తు,
అలాగే కౌశితకు ఉపనిషత్తు. అంటే బ్రాహ్మణాలు ఏ పేరుతో ఉన్నాయో అలాగే ఉపనిషత్తులు కూడా అదే పేరుతో ఉన్నాయన్న ఒక పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఋగ్వేదం ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయ ఉపనిషత్తు. ఋగ్వేదం కౌశితికి బ్రాహ్మణం, కౌశికి ఉపనిషత్తు. ఈ 2 పదాలు యాస్టీస్గా ఉన్నాయి, ఏం మారలేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యజుర్వేదానికి శతపథ బ్రాహ్మణం అనేది అనుబంధం శుక్ల యజుర్వేదానికి అనుబంధంగా ఉంటే ఆ శుక్ల యజుర్వేదానికి అనుబంధంగా ఉపనిషత్తులు బృహదారణ్యక ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, ఈశా ఉపనిషత్తు. అలాగే తత్తిరీయ బ్రాహ్మణానికి తత్తిరీయ ఉపనిషత్తు, కథా ఉపనిషత్తు, శ్వేతాశ్వేతర ఉపనిషత్తు, శ్వేతాశ్వేతర ఉపనిషత్తు. అలాగే సామవేదానికి జైమినీయ బ్రాహ్మణం, తాండ్యమహాబ్రాహ్మణం, చాంద్యోగ్య బ్రాహ్మణం, చాంద్యోగ ఉపనిషత్తు, కౌన ఉపనిషత్తు, కేన ఉపనిషత్తు, కేన ఉపనిషత్తుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. చాంద్యోగ ఉపనిషత్తు, కేన ఉపనిషత్తు. అధర్ణ వేదానికి గోపద బ్రాహ్మణం, ప్రశ్న, ముండుక, మాండుక్య. ముండుక, మాండిక్య అనే ఉపనిషత్తులు దేనికి అనుబంధం సార్ అంటే అధర్ణ వేదానికి అనుబంధం. ముండుకోపనిషత్తులోనే ఏముంటుంది సార్ అంటే సత్యమే వజేతే అనే పదం ఉంటుంది, సత్యమే వజేతే పదం ఉంటుంది. అలాగే మనకు బృహదారణ్యక ఉపనిషత్తులో తమసోమ జ్యోతిర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అనే పదము బృహదారణ్యక ఉపనిషత్తు కన్నా అంశానిగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడు. మరి దీనికి సంబంధించినటువంటి కోచింగు అశోక ఆన్లైన్ అకాడమీ నడిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మీరు గనక చూసే ప్రయత్నం చేస్తే పేపర్ 1 రికార్డెడ్ వీడియోస్ రూపంలో అప్డేటెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఎకానమీ, జియోగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ఎస్ఎన్టీ వీడియోలు మొత్తం కూడా కంప్లీట్గా న్యూ ఇవ్వడం జరుగుతుంది. మిగతా అంటే ఎట్లా సబ్జెక్ట్ అనేది మారదు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే సెకండ్ పేపర్ సంబంధించినటువంటి క్లాసెస్ లైవ్ రూపంలో ఇస్తాం. హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టాన్ని మొత్తం కూడా దాదాపు 120 గంటల క్లాసు మనము లైవ్ రూపంలో, లైవ్ కమ్ రికార్డ్ రూపంలో, ఒకవేళ మిస్ అయినా ఆటోమేటిక్గా రికార్డ్ అయితే కాబట్టి రికార్డు క్లాస్ రూపంలో కూడా మీరు చదువుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దానికి సంబంధించి ఒక 50% ఆఫ్ సిలబస్ నేను బోధిస్తాను, ఒక 40% ఆఫ్ సిలబస్ కృష్ణా కౌండిన్య సారు బోధిస్తారు. ఆల్రెడీ రామాయణం క్లాసెస్ స్టార్ట్ అయినవి కృష్ణా కౌండిన్య సార్ క్లాసెస్తో మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా హిందూ సమాజం, కుటుంబం, దత్తత లాంటి అంశాలను శంకరెడ్డి సార్ చెప్తారు. దాంతోపాటుగా దేవాలయ భూములు, ROR రికార్డు లాంటి అంశాలని ఎవరు చెప్తారంటే సుకేష్ సార్ చెప్తారు. 4 ఫ్యాకల్టీలతో ఒక సబ్జెక్టుని 120 గంటల లైవ్ క్లాస్ని అందజేస్తున్నటువంటి ఒకే ఒక ఇన్స్టిట్యూటు అశోక ఆన్లైన్ అకాడమీ. కాబట్టి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఫీజు వచ్చేసి 5000 ఉన్నది. మరొక 3 రోజుల పాటు 3000తో మీకు అందుబాటులోకి ఉంటుంది కాబట్టి ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. సత్యమే వజయతే ఏ ఉపనిషత్తులో ఉంది సార్ అంటే ముండకోపనిషత్తులో ఉంది. సత్యమే వజయతే ముండకోపనిషత్తు. తమసోమ జ్యోతిర్గమయ బృహదారణ్యక ఉపనిషత్తు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ తిత్తిరీయ ఉపనిషత్తు. ఇవి 1కి 4 సార్లు చదవాలంతే. బ్రహ్మచర్యం, గృహస్థు, వానప్రస్థం, సన్యాసం అనేటటువంటి ఈ 4 పదాలు ఎక్కడున్నాయి సార్ అంటే చాంద్యోగ ఉపనిషత్తుకెళ్ళి తీసుకోవడం జరిగింది. అలాగే పునర్జన్మ సిద్ధాంతాన్ని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది. అలాగే గార్గి, మైత్రేయ మధ్య ఉన్న సంభాషణ కూడా ఎక్కడుంది సార్ అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. చాతుర్వర్ణ వ్యవస్థ బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. అదే చాతుర్వర్ణ వ్యవస్థ పురుష సూక్తంలో ఉంటుంది. ఋగ్వేదంలో పురుష సూక్తంలో చాతుర్వర్ణ వ్యవస్థలో పేర్కొనబడింది 10వ మండలం అని చెప్పేసి మనం ఋగ్వేదంలో చదువుకున్నాం. 10వ మండలంలో పురుష సూక్తం అనేది పేర్కొనబడింది. ఆ పురుష సూక్తమే మనకు చాతుర్వర్ణ వ్యవస్థ గురించి పేర్కొనబడి చెప్పినాం కాబట్టి అది అక్కడ ఉంటే ఇక్కడ ఉపనిషత్తులలో బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. అలాగే నచికేతుడు యమధర్మరాజు మధ్య జరిగే ఆత్మజ్ఞానం గురించి కేనోపనిషత్తులో పేర్కొనబడింది. సృష్టి ఆవిర్భావం గురించి, ఆత్మతత్వం గురించి ఐతరేయ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. ఈ పట్టిక 1 మార్కు, ఖచ్చితంగా 1 మార్కు వస్తుంది.
ఇక్కడ ఉన్నటువంటి ఈ 8 పదాలను కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా 1 మార్కు గ్యారంటీకి వస్తుంది. అలాగే మొదటి పట్టిక గుర్తుపెట్టుకుంటే 2 మార్కులు గ్యారంటీగా వస్తాయి. మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్లు అన్నీ తీసి చూడండి, సింపుల్గా మీరు అవగాహన చేసుకోవచ్చు. తమసోమ జ్యోతిర్గమయ బృహదారణ్యక ఉపనిషత్తు, సత్యమే వజయతే ముండకోపనిషత్తు. మనకు ఎంబ్లం పైన అశోకుడి యొక్క సింబలం పైన 4 సింహ తటాలం కింది భాగంలో మనకు కింద దేవనాగర్ లిపిలో సత్యమే వజయతే అనే పదము ముండకోపనిషత్తుకి వెళ్ళి తీసుకున్నటువంటి పదంగా మనకు కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే మాతృదేవోభావన, పితృదేవతోభావ, ఆచార్య దేవోభావ అనే కాన్సెప్ట్ తత్తిరీయ వేమనం, బ్రహ్మచర్యం గృహస్థు వానప్రస్థ సన్యాస చాందోగోపనిషత్తు, పునర్జన్మ సిద్ధాంతం బృహదారణ్యక ఉపనిషత్తు, గార్గి మైత్రేయ మధ్య సంభాషణ బృహదారణ్యక ఉపనిషత్తు, చాతుర్వర్ణ వ్యవస్థ బృహదారణ్యక ఉపనిషత్తు, నచికేతుడు యమధర్మరాజు మధ్య జరిగే ఆత్మజ్ఞానం కేనోపనిషత్తుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే మనకు బ్రాహ్మణాలు కనుక ఒకసారి కనుక మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే ఐతరేయ బ్రాహ్మణం మనందరికీ తెలుసు, ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉన్నది. మత్స్య పురాణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది పురాణాల పరంగా చూసినప్పుడు. కానీ బ్రాహ్మణాల పరంగా చూస్తే ఐతరేయ బ్రాహ్మణం. ఏ బ్రాహ్మణం సార్? ఐతరేయ బ్రాహ్మణం. ఐతరేయునుడు రాసినటువంటి బ్రాహ్మణమే ఐతరేయ బ్రాహ్మణంగా మనం చెప్తాం. దీని మరొక పేరు ఏంటంటే ఇతరములు. ఐతరేయం అంటే ఇతరములు అనే మీనింగ్ వస్తుంది. దీని మరో పేరు బృహత్స బ్రాహ్మణంగా పిలుస్తాం. ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణం, పురాణ రూపంలో బంధుత్వ మూలాలను వివరించే అతి ప్రాచీన గ్రంథం. పురాణ రూపంలో బంధుత్వ మూలాలు మనకు మేనత్త ఉంటుంది, మేనమామ ఉంటాడు. మేనత్త వేరు, మేనమామ వేరు. మేనమామ వేరు, అమ్మమ్మ వేరు, నానమ్మ వేరు. కాబట్టి నాన్నకు సంబంధించిన సోదరి మేనత్త, తల్లికి సంబంధించిన సోదరుడు మేనమామ. దీన్ని బంధుత్వంగా పిలుస్తాం. మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుంటాం, మేనత్తని ఇంటి ఆడబిడ్డగా భావిస్తాం. కాబట్టి అన్నీ ఏంటి సార్ అంటే బంధుత్వ మూలాలు. ఈ మూలాలు ఎక్కడున్నాయి సార్ అంటే మనకు ఐతరేయ బ్రాహ్మణులు ఉన్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రుల యొక్క ప్రస్తావన. ఆంధ్రులు అనేవాళ్ళు విశ్వామిత్రుడి యొక్క 50 మంది పుత్రులలో 50 మంది పుత్రులను శపించినప్పుడు ఒక పుత్రుడు దక్షిణాదికి వచ్చిండు. ఆ దక్షిణాదికి వచ్చిన పుత్రుడి యొక్క సంతానమే ఆంధ్రుల యొక్క సంతానంగా చెప్పబడిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రులు ఎవరంటే విశ్వామిత్రుడి యొక్క పుత్రులు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఎక్కడ ఉంది సార్ అంటే ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. విశ్వామిత్రుడు శపించిన 50 మంది సంతానంలో ఒకరి సంతానమే ఆంధ్రులు అని పేర్కొన్నది. ఐతరేయ బ్రాహ్మణం పేర్కొన్న దక్షిణ దేశ రాజు ఎవరు సార్ అంటే భీముడు. భీముడు అంటే పాండవులలో భీముడు కాదు సార్, విదర్భ రాజు. విదర్భ దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి విదర్భను ఏలినటువంటి రాజు ఎవరు సార్ అంటే భీముడు అని చెప్పబడుతుంది. అది ఎక్కడుంది సార్ అంటే ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. అలాగే పురాణ కాలంలో, తొలివేద కాలంలో, మదివేల కాలంలో ఉన్న రాజరిక వ్యవస్థ, తొలివేద కాలంలో మలివేద కాలంలో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ. కాబట్టి రాజరిక వ్యవస్థ, రాజ్యాధికారం అనే 2 పదాల యొక్క ప్రస్తావన ఎక్కడుంది సార్ అంటే ఐతరేయ బ్రాహ్మణంలో పేర్కొనబడిన అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేదానికి అనుబంధం కనబడుతుంది. అలాగే అక్షయ సముద్రం అని భూపరివేశ సముద్రాల గురించి వివరిస్తుంది. మైదాస ఐతరేయుడు అనేవాడు రచించాడు. మైదాస ఐతరేయనుడు దేని రచించాడు సార్ అంటే మనకు ఐతరేయ బ్రాహ్మణాన్ని రచించిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాత్సాయనుడి యొక్క కుమారుడే మైదాస ఐతరేయుడు, ఆయన రాసిన గ్రంథమే ఐతరేయ బ్రాహ్మణం. ఇది ఋగ్వేదానికి అనుబంధంగా ఉన్నటువంటి బ్రాహ్మణం. అంటే ఋగ్వేదంలో ఈ అంశాలు మొత్తం ఉన్నాయి. అలాగే ఋగ్వేదానికి అనుబంధంగా ఉన్నటువంటి ఋతువుల గురించి తెలపడిన బ్రాహ్మణము కౌశితకి బ్రాహ్మణం. కౌశితకి బ్రాహ్మణం. కౌశితకి అనే బ్రాహ్మణం ఋతువుల గురించి తెలుపుతుంది. ఋతువుల గురించి తెలిపేది ఏంటంటే సార్ అంటే కౌశితకి బ్రాహ్మణం ఋగ్వేద అనుబంధ బ్రాహ్మణంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే శతపథ బ్రాహ్మణం. బ్రాహ్మణంలోకెల్లా ప్రాచీనమైనది, ముఖ్యమైనది శతపథ బ్రాహ్మణం. శతపథ బ్రాహ్మణం మీద చాలాసార్లు, 100ల సార్లు క్వశ్చన్లు పడ్డాయి. కాబట్టి తెలుగు సాహిత్యంలో కానీ, హిస్టరీలో కానీ, రేపు రాబోయేటటువంటి ఎండోమెంట్ ఆఫీస్ సంబంధించిన 2nd పేపర్లో టెంపుల్ సిస్టమ్ అండ్ హిందూ ఫిలాసఫీలో కూడా ఖచ్చితంగా శతపథ బ్రాహ్మణం పైన గ్యారంటీగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఏంటి సార్ శతపథ బ్రాహ్మణంలో ఏమున్నాయి? చాలా అంశాలు పేర్కొనబడినవి. అన్నిటికంటే ప్రాచీనమైనది,
ఒక చాలా అంశాల గురించి వివరిస్తుంది. దాంట్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటి సార్ అంటే పునర్జన్మ చెప్తుంది. పునర్జన్మ, మానవుని యొక్క పునర్జన్మ ఉందని నమ్ముతున్నారా? నమ్ముతారు, అందరు నమ్ముతారు. పునర్జన్మ ఉందని నమ్ముతున్నాం కాబట్టి దేవుణ్ణి మనము ప్రార్థిస్తున్నాం. పునర్జన్మ ఉందని భావిస్తున్నాం కాబట్టి నడవడికతో మనం ఖచ్చితంగా ఒక రోడ్డు మీద ప్రశాంతంగా వెళ్ళబోతున్నాం. అది లేదని నమ్మినప్పుడు ప్రజలలో ఒక రకమైనటువంటి అశాంతి నెలకొనడానికి కారణమైంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే 100 పవిత్ర మార్గాలు, ఒక మనిషి జీవించడానికి అవసరమైనటువంటి పవిత్ర మార్గాల యొక్క అన్వేషణ గురించి చెప్పేది ఏంటి సార్ అంటే శతపథ బ్రాహ్మణం అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఉపనయనం అనేది ముగ్గురికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఎవరు సార్ అంటే క్షత్రియులు. ఎవరు సార్ అంటే క్షత్రియులు. ఎవరు సార్ అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, అలాగే వైశ్యులు. ఈ ముగ్గురిని ఏమంటాం సార్ అంటే ద్విజులు అంటాం. ద్విజులు అంటే రెండవసారి జంజం ధరించిన వాళ్ళు. పుట్టుకతో ఒకసారి జంజాన్ని ధరించినప్పుడు రెండవసారి పుట్టిన వాళ్ళుగా మనం భావిస్తాం కాబట్టి ఈ 3 వర్గాలని ద్విజులు అంటాం. ఆ ద్విజుల యొక్క ఉపనయనానికి సంబంధించిన కాన్సెప్ట్ ఎక్కడ ఉంది సార్ అంటే శతపథ బ్రాహ్మణంలో ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. బ్రాహ్మణుల కంటే క్షత్రుల ఆధిపత్యం ఉందని శతపథ బ్రాహ్మణం చెప్తుంది, ఉన్నటువంటి వాస్తవమే. ఎందుకంటే బ్రాహ్మణులు కేవలం సలహాలు ఇచ్చేవాళ్ళుగా ఉంటే రాజరికము, రాజ్యము, రాజ్య పరిపాలన వ్యవస్థ యొక్క ఏర్పాటు మొత్తం కూడా క్షత్రుల చేతిలోనే ఉంది. కాబట్టి బ్రాహ్మణుల కంటే ఆధిపత్యులు ఎవరు సార్ అంటే క్షత్రియులు అని తొలివేద కాలంలో చెప్పబడింది. అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఉపనయనం అండ్ బ్రాహ్మణిజం, దాంతోపాటుగా వడ్డీ వ్యాపారం. వడ్డీ అంటే ప్రాచీన కాలం నుంచి కూడా వడ్డీ అనే ఒక ప్రస్తావన ఉంది. వడ్డీ వ్యాపారం మీకు తెలుసుగా, వడ్డీ వ్యాపారం ఇస్తారు కదా. వడ్డీ వ్యాపారం ₹1 మిత్తి. ₹1 మిత్తి అంటే 12% వడ్డీ. ₹2 మిత్తి అంటే 24% వడ్డీ. అలాగే 2.5% మిత్తి అంటే 30%. 30% ఎక్కువ వస్తుందా? అంతే, 30%గా అర్థం చేసుకోవచ్చు. 2.5 అంటే గ్రామీణ ప్రాంతాలలో ₹2 మిత్తి ఉంటుంది, ₹1 మిత్తి ఉంటుంది, 2.5 మిత్తి ఉంటుంది. అంటే 30% ఉన్న డబ్బులలో 30% కట్టాల్సిన పరిస్థితి వస్తాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వడ్డీ వ్యాపారం యొక్క ప్రస్తావన ఉన్న సందర్భాన్ని గుర్తు చేసుకోవాలా. ₹1,00,000 ఇస్తే ₹1,00,000 అయితే ₹2 మిత్తి అయితే మనకు ఎంత అయితే సార్ అంటే సంవత్సరానికి ₹24,000 అవుతాయి. ₹24,000 అవుతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అలాంటి వడ్డీ వ్యాపారం యొక్క ప్రస్తావన ఉన్నది. అలాగే కొన్ని యజ్ఞాలలో శూద్రులు పాల్గొనవచ్చు. యజ్ఞానికి అర్హుదైన వాళ్ళు ఎవరు సార్ అంటే ఉపనయనం ధరించిన వాళ్ళు యజ్ఞానికి అర్హుతో వాళ్ళతో పాటుగా శూద్రులు పాల్గొనవచ్చు అని చెప్పేసి శతపథ బ్రాహ్మణంలో పేర్కొంటుంది. అలాగే వ్యవసాయ పనులు, నాగలు దున్నడం, పంట నూర్చడం, కోయడం, మొత్తం వ్యవసాయ కార్యకలాపాల గురించి చెప్పేటటువంటి ఒక బ్రాహ్మణం ఏంటి సార్ అంటే శతపథ బ్రాహ్మణం అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వ్యవసాయ ప్రక్రియ గురించి మనము జూన్లో రాగానే మనము నాగలు దున్ని మనం వ్యవసాయ విత్తనాలు విత్తి వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభిస్తాం. దాని గురించి ఏం చెప్తుంది సార్ అంటే శతపథ బ్రాహ్మణము చెప్తున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. అలాగే మిగతా అంశాల గురించి శతపథ బ్రాహ్మణం గురించి చూసే ఒక ప్రయత్నం చేస్తే 3 రకాల యజ్ఞాల గురించి చెప్తున్నది. ఆ 3 రకాల యజ్ఞాలు ఏంటివంటే ఒకసారి కనుక మనం చూసే ప్రయత్నం చేస్తే, 1 రాజసూయ యాగం, అలాగే అశ్వమేధ యాగం, అలాగే వాజపేయి యాగం. 3 రకాల యాగాలు ఉన్నాయి. ఆ 3 రకాల యాగాల యొక్క ప్రస్తావన ఎక్కడుంది సార్ అంటే మనకు శతపథ బ్రాహ్మణంలో ఉంది. అలాగే పురారువ ఊర్వశి యొక్క ప్రేమ కథ అంశం కూడా ఎక్కడుంది సార్ అంటే మనకు శతపథ బ్రాహ్మణంలో కనబడుతూ ఉంది. అలాగే వైదేవ మాధవుడు సరస్వతి ప్రాంతం నుండి ఆ సదానీర నది వరకు గండక నదిని దాటే ఘట్టము కూడా దీంట్లో కనబడుతుంది. కాశీ, కోసల, వైదేహి రాజ్యాల పెరుగుదల గురించి వివరిస్తుంది. అలాగే నారాయణ శబ్దం, విశబ్దం గురించి కూడా ఎక్కడుంది సార్ అంటే శతపథ బ్రాహ్మణంలో ఉన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇతిహాసాల గురించి జైమిని బ్రాహ్మణం, ఇతిహాసాల గురించి జైమిని బ్రాహ్మణంలో పేర్కొనబడింది. శకునాల గురించి షాడ్విష బ్రాహ్మణంలో పేర్కొనబడింది. భూగోళ విశ్వరహస్యాల గురించి పేర్కొన్న చాంద్యోగ బ్రాహ్మణం,
చాంద్యోగ బ్రాహ్మణం అనేది మనకు సామవేదానికి అనుబంధం, సామవేదానికి అనుబంధంగా మనకు కనబడుతూ ఉంది. అలాగే నరకం గురించి చెప్పేటటువంటి నరకం గురించి కూడా మనకి బ్రాహ్మణాలలో వివరాలున్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఈ యొక్క పట్టిక ఏ ఒక్క పట్టిక సార్ అంటే ఈ ఒక్క పట్టిక గుర్తుపెట్టుకుంటే 2 మార్కులు, మిగతా అంశాలు గుర్తుపెట్టుకుంటే మరొక 2 మార్కులు, 4 మార్కులు రావడానికి అవకాశం ఉన్న సబ్జెక్టు కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ సబ్జెక్టు కూడా ఇన్డెప్త్గా మీరు చూడాలనుకుంటే, వర్సమ్మ క్లాసుల రూపంలో చూడాలనుకుంటే అశోక ఆన్లైన్ అకాడమీలో యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో, డౌన్లోడ్ చేసుకొని 3000 రూపీస్ కనుక చెల్లిస్తే మీ క్లాసెస్ అనేవి దాంట్లో అందుబాటులో ఉంటవి. లైవ్ క్లాస్ రూపంలో వినే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి కాన్సెప్ట్.